హైదరాబాద్లోని రెనోవా హాస్పిటల్స్లో 74 ఏళ్ల వృద్ధుడికి అరుదైన హృదయ శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించారు. వెంట్రిక్యులర్ టాకికార్డియాతో వచ్చిన రోగికి తీవ్రమైన ఎయోటిక్ స్టెనోసిస్ ఉన్నట్లు గుర్తించారు. అధిక శస్త్రచికిత్సా ప్రమాదం ఉన్నందున వైద్యులు TAVR ట్రాన్స్కేథెటర్ ఎయోటిక్ వాల్వ్ రిప్లేస్మెంట్ టెక్నిక్ను ఉపయోగించి కాథెటర్ సహాయంతో వాల్వ్ను మార్చి శస్త్రచికిత్స అవసరం లేకుండా రోగి ప్రాణాలను కాపాడారు. ఈ పద్ధతి వల్ల తక్కువ కోలుకునే సమయం, మెరుగైన జీవన ప్రమాణాలు లభిస్తాయని వైద్యులు తెలిపారు. నేను డాక్టర్ వెంకట నగేష్ తిప్పరాజు, రెనోవా హాస్పిటల్ లంగర్ హౌస్ డైరెక్టర్ని. ఇక్కడ మా హాస్పిటల్లో బృహత్తమని అంటే అయోర్టా అంటాము, అయోర్టిక్ వాల్వ్ రిప్లేస్మెంట్ జరిగింది. మినిమల్ ఇన్వేజివ్ కార్డియాక్ ప్రొసీజర్ చేశారు. దీంట్లో ప్రధానంగా పాల్గొన్నవారు అంటే డయాగ్నోజ్ చేసి ట్రీట్మెంట్ చేసి అతి తక్కువ ధరలో సరసమైన ధరలో పేషెంట్కి అందించిన వారు డాక్టర్ షోయబ్ గారు అండ్ వాళ్ళ టీం అండి. డాక్టర్ షోయబ్ గారు ఇక్కడ ఉన్నారు. వాళ్ళకి ఏజ్ ఎక్కువ వాళ్ళకి కూడా సర్జరీ కొద్ది చాలా రిస్క్ ఉంటుంది. అంటే దానికి ఇంతకుముందు వేరే ఆప్షన్స్ ఉండకపోయేది, జస్ట్ సర్జరీ చేయడం లేదంటే అట్లే మెడిసిన్స్తో కంటిన్యూ చేయడం. కానీ ఇప్పుడు రీసెంట్గా ఈ టెక్నాలజీ రావడం వల్ల వాళ్ళ లైఫ్ స్పాన్ని మనం ప్రొలాంగ్ చేయగలుగుతున్నాము, వాళ్ళ ఇబ్బందిని తగ్గించుకోగలుగుతున్నాము. రీసెంట్గా మా దగ్గర ఒక పేషెంట్ వచ్చారు, 74 years మేల్. ఆయన వచ్చినప్పుడు వెంట్రికులర్ టాకికార్డియా అనే ప్రాబ్లంతో వచ్చారు. అంటే అలాంటి పేషెంట్స్ యూజువల్గా సర్వైవ్ అవ్వరు. అలాంటి పేషెంట్ మేము ఇమీడియట్గా అటెండ్ చేసేసి వెంటనే డయాగ్నోజ్ చేసేసి ఆయనకు షాక్ ఇచ్చి రికవర్ చేశాము. తర్వాత ఈకోకార్డియోగ్రామ్ చేస్తే సివియర్ అయోటిక్ స్టెనోసిస్. కానీ ఆయన సర్జరీ కోసం ఫిట్ కాదు, ఎట్టి పరిస్థితులు ప్రొహిబిటివ్ రిస్క్ అంటారు. అలాంటి పేషెంట్స్ని సర్జరీ అసలు చేయలేము. నెక్స్ట్ ఆప్షన్ అనేది ఒకటే ఉండేది, TAVR. వాళ్ళ ఫ్యామిలీ కౌన్సిల్ చేశాము. లక్కీగా వాళ్ళంతా అర్థం చేసుకొని అప్పటికప్పుడు డెసిషన్ తీసుకోవడం వల్ల ఆ ప్రొసీజర్ సక్సెస్ఫుల్గా చేసేసి ఆ పేషెంట్ ప్రాణాలను కాపాడగలిగినాం. థ్యాంక్ యూ.